ప్రో కబడ్డీ సీజన్ 12 లో ఫస్ట్ వీక్ అయిపోయింది. దాంట్లో నిన్న జరిగిన మ్యాచ్లు 39th 14th మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ అండ్ సెకండ్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు భయ్య, పొన్నేరి పల్టన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ. ప్రో కబడ్డీ సీజన్ 12 హిస్టరీలోనే టై బ్రేకర్ కాకుండా గోల్డెన్ రేట్ కూడా ఈ మ్యాచ్ లో చేసిర్రు. ఈ మ్యాచ్ హైలైట్స్ రివ్యూస్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందే భయ్య. లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు నేను తీసుకొస్తున్నా కదా. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా స్పోర్ట్స్ గురించి తెలుసుకొని ఉంటారు. ఒకవేళ కొత్త వాళ్ళని చూస్తే మాత్రం ఫాలో అయిపోయింది అంతే. అండ్ చాలా మాట్లాడ కూడా ఉన్నది భయ్య. ఎందుకంటే తెలుగు టైటన్స్ కూడా బోని కొట్టింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం భయ్య, లేట్ చేయొద్దు. మనం తొందరగా మనం ఫుల్ క్లారిటీగా వీడియోస్ గురించి చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి భయ్య. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ చాలా మంది కూడా నా వీడియోస్ చూస్తున్నారు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ భయ్య. ఇట్లానే మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా భయ్య. చాలా మోటివేషన్ గా ఉంటుంది. మంచి మంచి అప్డేట్స్ కూడా మీ గురించి తీసుకొస్తా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మామూలుగా జరిగింది భయ్య మ్యాచ్. తెలుగు టైటన్స్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత థర్డ్ మ్యాచ్ అయితే గెలిచి నిన్న బోని కొట్టి తెలుగు టైటన్స్. కానీ లాస్ట్ లో తెలుసా, అసలు మళ్ళీ మనలో లీడ్ లో ఉన్నారు. 6 to 7 పాయింట్స్ మనం లీడ్ లో ఉన్నా కానీ లాస్ట్ వచ్చేసరికి ఇంకా 2-3 మినిట్స్ ఉన్నంత వరకు జైపూర్ పింక్ ప్యాంథర్స్ మామూలు కంబ్యాక్ ఇవ్వలే. మనలో ఈజీగా వాళ్ళకి పాయింట్స్ ఇచ్చేస్తున్నారా? అసలు లాస్ట్ టైం ఇప్పటి వరకు ఏవైతే మిస్టేక్స్ చేసిరో అవే మిస్టేక్స్ మళ్ళీ చేస్తుర్రా అని చెప్పేసి అనిపించింది. అలాంటి సిచ్యువేషన్ వరకు వచ్చింది. 2 పాయింట్లు 3 పాయింట్ డిఫరెన్స్ వరకు కూడా వచ్చింది. ఇంకా 2 మినిట్స్ ఉన్నా కానీ ఇంకా పింక్ ప్యాంథర్స్ విన్ అవుతారేమో అని అనిపించింది. కానీ ముగ్గురు ఉన్నప్పుడు మనోళ్ళు సూపర్ ట్యాకిల్ చేసిరు చూడు, మామూలు ట్యాకిల్ కాదు. అక్కడ నుంచి ఇంకా వాళ్ళకు ఖచ్చితంగా ఓడిపోవాల్సి తీరాల్సిందే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. మనోళ్ళ ముఖాల్లో చిరునవ్వు అయితే కనిపించింది. ఇప్పుడు మనం ఒకసారి మ్యాచ్ సమ్మరీ గురించి అయితే మనం మాట్లాడదాం అయ్యా. ఫస్ట్ తెలుగు టైటన్స్ వాళ్ళకి 37 పాయింట్స్, వాళ్ళకి 33 పాయింట్స్, 4 పాయింట్ డిఫరెన్స్ అయితే మనోళ్ళు అయితే మ్యాచ్ అయితే విన్నర్ భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి ఎన్ని రేట్ పాయింట్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని టాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 21 రేట్ పాయింట్స్ ఉంటే మనోళ్ళకి ఓన్లీ 18 మాత్రమే ఉన్నాయి. 3 పాయింట్స్ లీడ్ వాళ్ళకే ఉంది. అండ్ టాకిల్స్ లో కనుక చూసుకుంటే మనోళ్ళు 8 టాకిల్స్, వాళ్ళు 8 టాకిల్స్ పాయింట్ చేస్తే జైపూర్ పింక్ ప్యాంథర్స్, తెలుగు టైటన్స్ 14 చేసిరు. అంటే 6 పాయింట్ లీడ్ మనకుంది ఇక్కడ. అండ్ ఆల్అౌట్స్ 2 అండ్ వాళ్ళకు 1 ఎక్స్ట్రా పాయింట్ ఉంటే మనకు 2 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకు 4 పాయింట్స్ లీడ్ లో మనోళ్ళు అయితే మ్యాచ్ అయితే విన్నర్ భయ్య. అండ్ ఇప్పుడు తెలుగు టైటన్స్ నుంచి ఎవరు మంచిగా ఆడిర్రు దాని గురించి తెలుసుకోవాలి కదా. ఆషు మాలిక్ జబర్దస్త్ ప్లేయర్, మంచిగా ఆడిండు. ఎక్కడైతే మన మ్యాచ్ అంటే మన టీం విన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో అయితే విజయ్ మాలిక్ చాలా మంచిగా ఆడిండు. భరత్ కొంచెం లాస్ట్ లో అయితే కొంచెం ఆత్రపడ్డాడు, ఆగమడ్డాడు భయ్య. అసలు భరత్ రేడింగ్ చేస్తే సరిపోతుంది, కానీ టాకిల్స్ కూడా చేద్దాం అనుకున్నాడు. టాకిల్స్ చేసే విధానంలో అయితే అవుట్ అయిపోయిండు. అప్పుడు కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండే తెలుగు టైటన్స్ ఓడిపోయే సిచ్యువేషన్ వరకు కూడా వస్తుండే. కానీ విజయ్ మాలిక్ చాలా కాపాడిండు. రేడింగ్ అయితే సక్సెస్ చేసి మంచి పాయింట్లు తీసుకొచ్చిండు. ఓవరాల్ గా చూసుకుంటే విజయ్ మాలిక్ 8 పాయింట్స్ అండ్ భరత్ 8 పాయింట్స్, చేతన్ సాహు 3 పాయింట్స్, అజిత్ పవర్ 4 ట్యాకిల్ పాయింట్. చాలా మంది నిజంగా రేడింగ్ లో కానీ ట్యాకిల్ లో కానీ మంచి టీం పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇచ్చిర్రు. మనల్ని ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం ఆగమాగం పడుతున్నారు అని చెప్పేసి నాకైతే అనిపించింది. మ్యాచ్ లైవ్ గా చూస్తూ ఉంటే ఒకరికొకరి కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి, అందరూ టీమ్ గా ఆడాలి. టీం ఎఫర్ట్ ఇస్తే, టీం పర్ఫార్మెన్స్ ఇస్తేనే మ్యాచ్లు ఇట్లా విన్ అవ్వడానికే చాలా అవకాశాలు ఉంటాయి అని నేనైతే అనుకుంటున్నా భయ్య. అండ్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ నుంచి ఎవరు మంచిగా ఆడారు? నితిన్ కుమార్ 13 రేట్ పాయింట్స్ చేసిండు భయ్య, జబర్దస్త్ ఆడిండు. అండ్ ఆలీ గానీ, రేజా గానీ వీళ్ళందరి నుంచి పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంది. కానీ ఎక్కడ మిస్ అయిపోయింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ఆ విన్నింగ్ అనేది ఎందుకు రాలేదని అంటే, ఒకటి కొంచెం ట్యాకిల్స్ ఇంకొంచెం మంచిగా చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ వాళ్ళకు కూడా ఉంటుండే. అండ్ ఇప్పుడు పోతే పోయింది భయ్య. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎట్లా గెలిచిర్రు, సెకండ్ మ్యాచ్ ఓడిపోయారు. ఇంకా మ్యాచ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిగా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ తెలుగు టైటన్స్ ఇదే విన్నింగ్ స్ట్రీక్ ని ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా భయ్య. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం. సెకండ్ మ్యాచ్ 14th మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు. పునేరి పల్టన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసి మ్యాచ్ టై అయింది. దాని తర్వాత టై బ్రేకింగ్ లో కూడా టై అయింది. దాని తర్వాత గోల్డెన్ రేడ్ ఇచ్చిర్రు.
దాంట్లో ఎవరు టాస్ గెలిచిర్రు, ఎవరు విన్ అయ్యారు దాని గురించి ఒక్కసారి మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం. ఫస్ట్ అయితే మ్యాచ్ సమ్మరీ గనుక చూసుకుంటే పునేరి పల్టన్‌కి 28 పాయింట్స్, వీళ్ళకి గూడంగా 28 పాయింట్స్ దబాడిల్లీ కేసీకి. మరి ఎవరెవరు ఎన్ని రైడ్స్ చేసిర్రు, ఎన్ని టాకిల్స్ చేసిర్రు దాని గురించి మాట్లాడదాం. పునేరి పల్టన్ వచ్చేసి రేటింగ్ పాయింట్స్ 14 రేట్ పాయింట్స్ ఉంటే దబాడిల్లీ కేసీకి 13 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అండ్ టాకిల్స్ కనుక చూసుకుంటే మాత్రం వీళ్ళకి 11, వీళ్ళకి 11 అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కూడా వీళ్ళకి 2, వీళ్ళకి 2 సేమ్ ఈక్వల్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చేసి పునేరి పల్టన్‌కి 0 ఉంటాయి, వీళ్ళకి 1 ఉన్నాయి. అండ్ సూపర్ రైడ్లు కూడా వీళ్ళకి ఇద్దరికి సేమ్ ఉన్నాయి 1-1. అండ్ ఇప్పుడు మెయిన్ గా 28 పాయింట్స్ మ్యాచ్ అయితే టై అయ్యండి. దాని తర్వాత మనకు అందరూ తెలిసిన విధమే 5 రేట్స్ వీళ్ళకి ఇస్తారు, 5 రేట్స్ వీళ్ళకి ఇస్తారు టై బ్రేకింగ్ రౌండ్ లో. దాంట్లో కూడా మ్యాచ్ టై అయింది, 5 పాయింట్స్ అయితే చేసిర్రు. అండ్ ఇప్పుడు మళ్ళీ అప్పుడు టై అయింది, ఇప్పుడు టై అయింది భయ్య. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం అనుకున్న విధంగా మనం ఇంత ముందుకు వీడియోస్లలో చెప్పిన విధంగా ఒకసారి చూడకపోతే అవి కూడా చూడండి. దాంట్లో మనం ఏం చెప్పినాం, ఇప్పుడు కూడా టై అయింది అనుకో, అంటే టై బ్రేకింగ్ లో కూడా టై అయింది అనుకో, ఖచ్చితంగా వాళ్ళు టాస్ వేస్తారు. ఆ టాస్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు రేటింగ్ ఇస్తారో, ఆ రేట్ లో ఒకవేళ పాయింట్ రాకపోతే మళ్ళీ ఎవరైతే టాస్ ఓడిపోయారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ఒకసారి రేడ్ వేయడానికి. అండ్ ఈ టాస్ లో ఎవరు గెలిచారంటే ఆషు మాలిక్ అయితే దబాండిల్లీ కేసులో టాస్ గెలిచి కాబట్టి వాళ్ళు రేడింగ్ తీసుకోవడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. రేడింగ్ వచ్చిండు ఆషు మాలిక్, మామూలు పాయింట్ కాదు, బోనస్ తీసిండు. అండ్ ప్లస్ 1 పాయింట్ 1 టచ్ పాయింట్ కూడా 2 పాయింట్స్ చేసి నిజంగా మామూలు విషయం కాదు. దబాండిల్లీ కేసి ఒక థ్రిల్లింగ్ విన్ అనేది ఇచ్చిండు ఆషు మాలిక్. అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు భయ్య, జబర్దస్త్ మ్యాచ్. అండ్ ఇప్పుడు దబాండిల్లీ కేసు అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. కానీ దీనికంటే ముందు ఒకటి జరిగింది. ఆ ఒకటి ఏంటంటే సచిన్ యాక్చువల్ గా పునేరి పల్టన్ గెలిచే మ్యాచ్. ఎందుకంటే వాళ్ళకు 28 పాయింట్స్ ఉన్నప్పుడు దబాండిల్లీ కేసీకి ఓన్లీ 24 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 1 మినిట్ 2 మినిట్స్ లోనే వాళ్ళు 28 వచ్చేసినాయి, వీళ్ళకి 28 దగ్గరనే ఉన్నారు కాబట్టి మ్యాచ్ టై అయింది. కానీ లాస్ట్ లో దబాండిల్లీ కేసీకి 27 ఉన్నాయి, వీళ్ళకు 28 ఉన్నాయి పునేరి పల్టన్ కి. అప్పుడు సచిన్ రీడింగ్ వచ్చినప్పుడు సచిన్ ఓన్లీ లైన్ నొక్కేసి, అంటే లైన్ తొక్కేసి వెళ్ళిపోతే అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. పల్లి తొక్కి వెళ్ళిపోతే అయిపోతుంది భయ్య, మ్యాచ్ పునేరి పల్టన్ చేతుల్లో ఉన్నట్టే. కాకపోతే అసలు సచిన్ లైన్ దొక్కకుండా డైరెక్ట్ గా వచ్చేసిండు. దాంతో రైడర్ ని అవుట్ ఇచ్చేసారు. దబాండిల్లీ కేసీకి ఒక పాయింట్ ఇచ్చారు, 28 పాయింట్స్ మ్యాచ్ టై. అసలు సచిన్ ఏదో కన్ఫ్యూజ్ అయ్యిందా, లేకపోతే ఏమైనా మిస్టేక్ చేసిండా, లేకపోతే కావాలని చేసిండా, ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ అనుకుంటామా, సచిన్ ఏమన్నా వాళ్ళు ఏమైనా ఉన్నారా ఏంది అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కానీ సచిన్ లాంటి ప్లేయర్ అలాంటి మిస్టేక్ చేయడం నిజంగా ఎవ్వరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయరు భయ్య. బ్లండర్ మిస్టేక్, అది చాలా బ్లండర్ మిస్టేక్. మరి మీకేమనిపిస్తుంది ఆ విషయంలో కింద కామెంట్ చేయండి. అండ్ ఇవాళ మ్యాచ్లు కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇవాళ 2 మ్యాచ్లు కూడా జబర్దస్త్ మ్యాచ్లు భయ్య, మామూలు కాదు. ఫస్ట్ మ్యాచ్ యూ ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధా. ఈ 2 మ్యాచ్లలో ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో అని మీరు అనుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్లు అయిపోయినాక నెక్స్ట్ మ్యాచ్ లో ఆ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.